హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మెదడుని చురుకుగా ఉంచే టాప్ 10 ఆహార పదార్థాల గురించి చెప్పాలనుకుంటున్నాను. అయితే మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఫ్యాటీ ఫిష్ అండి. మొదటిది ఫ్యాటీ ఫిష్. ఈ ఫ్యాటీ ఫిష్ని తీసుకోవటం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఎందుకు అంటే ఈ ఫ్యాటీ ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. ఇవి జ్ఞాపక శక్తిని మెరుగు చేస్తాయి. ఎందుకు అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మెదడు నరాల నిర్మాణంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. అందువల్ల ఫ్యాటీ ఫిష్ తీసుకున్నప్పుడు మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది. అంతేకాదు కానీ రెండవదిగా స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్ ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా మెదడు ఆరోగ్యం మెరుగవుతుందండి. ఎందుకు అంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మెదడు కణాలు డ్యామేజ్ అవ్వకుండా కాపాడటం ద్వారా, అంతేకాదు కానీ ఇవి మెదడుకి ఆక్సిజన్ సప్లైని కూడా చేస్తాయి అన్నమాట. ఆ విధంగా మెదడులో రక్త ప్రసరణ సరిగా జరగటం వల్ల మెదడు ఆరోగ్యం అనేది మెరుగవుతుందండి. మరి తరువాతది అవకాడోస్ అండి. అవకాడోస్ తీసుకోవటం వల్ల కూడా మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది, ఏకాగ్రత ఎక్కువ అవుతుంది. ఎందుకు అంటే వీటిలో అసంతృప్త కొవ్వులు ఉంటాయండి. ఇవి కూడా రక్త ప్రవాహం మెదడులో బాగా జరిగేలా చేస్తాయి అన్నమాట. వీటిలో ఫోలేట్ మరియు విటమిన్ కే ఉంటాయండి. అందువల్ల ఇవి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఏవి ఏర్పడకుండా బ్రెయిన్లో రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేయటం వల్ల మతిమరుపు తగ్గి ఏకాగ్రత పెరుగుతుందండి. తరువాతది గుడ్లు, మాంసం ఇలాంటివి తీసుకున్నప్పుడు జ్ఞాపక శక్తి మెరుగవుతుందండి. ఇవి జ్ఞాపక శక్తికి అద్భుతమైన ఆహారం అని చెప్పొచ్చండి. ఎందుకంటే వీటిలో చాలా ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వీటిలో విటమిన్ B6, B12, ఫోలిక్ యాసిడ్ వంటి విటమిన్స్ ఉంటాయండి. గుడ్లలో విటమిన్ B12 ఎక్కువగా ఉంటుందండి. ఇది నర్వస్ సెల్స్లో సిగ్నలింగ్ ప్రాపర్గా జరిగేలా చేయటం ద్వారా మెదడు కణాల ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది. ఆ విధంగా గుడ్లు అనేవి జ్ఞాపక శక్తిని చాలా బాగా పెంచుతాయండి. మరి తరువాతది సోయాబీన్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగవుతుందండి. వీటిలో పాలీఫినాల్స్ ఉంటాయి. వీటికి యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ అంటే మెదడు కణాలని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతాయి అన్నమాట. వయసు మళ్ళే కొద్దీ మెదడులో కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ వల్ల జ్ఞాపక శక్తిని కోల్పోతామండి. దీన్ని మనం ఆల్జీమర్స్ డిసీజ్ అంటారు. మరి ఈ పాలీఫినాల్స్ అనేవి మెదడుకి కాగ్నిటివ్ ఎబిలిటీస్ని పెంచుతాయి అన్నమాట. ఆ విధంగా ఏకాగ్రత అనేది మెరుగవుతుందండి. మరి జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాల్లో తర్వాతగా ముఖ్యమైనది ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకోవటం వల్ల ఈ ఫ్లాక్స్ సీడ్స్లో మెగ్నీషియం ఉంటుందండి. మెగ్నీషియం అనేది రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. ఆ విధంగా మెదడులో రక్త ప్రసరణ సరిగా జరిగితే మెదడు ఆరోగ్యం ముందుగా బాగుంటుంది. తర్వాత వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ B కూడా ఉంటుందండి. కాబట్టి మెదడు ఆరోగ్యాన్ని మెరుగు చేయడానికి ఈ అవిసె గింజలు అనేవి చాలా మంచి ఔషధం అని చెప్పొచ్చు. కాకపోతే అవిసె గింజల్ని తగినంత మోతాదులో మాత్రమే తీసుకోవాలండి. మోతాదుకు మించి అసలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయండి. మరి తరువాతది డార్క్ చాక్లెట్ అండి. వీటిలో కూడా మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. డార్క్ చాక్లెట్ని తీసుకున్నప్పుడు మన బ్రెయిన్లో సెరటోనిన్ మరియు ఎండోర్ఫిన్స్ అనే రసాయనాలు విడుదలవుతాయండి. ఇవి మన మెదడుని ప్రశాంతంగా ఉంచడంలోనూ జ్ఞాపక శక్తిని మెరుగు చేయడంలోనూ ప్రధాన పాత్ర వహిస్తాయండి. అయితే డార్క్ చాక్లెట్లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోతాదుకు మించి తీసుకోకపోవటం మంచిదండి. మరి నెక్స్ట్ది ఆరెంజెస్ అండి. ఆరెంజెస్లో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ Cకి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. మరి వయసు సంబంధిత నష్టాలు మెదడుకి కలగకుండా కాపాడుతుంది. చెప్పాను కదండి, వయసు మళ్ళీ కొద్దీ మతిమరుపు పెరుగుతుంది కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ వల్ల. సో అలాంటి నష్టాలు జరగకుండా ఈ విటమిన్ C అనేది కాపాడుతుంది. అంతేకాదు డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటి మానసిక రుగ్మతలు కూడా రాకుండా ఈ ఆరెంజెస్ అనేవి మన మెదడుని కాపాడతాయి. అంతేకాదండి, నెక్స్ట్ది కాఫీ. చెప్పాను కదా, కాఫీలో కెఫిన్ అనే రసాయన పదార్థం ఉంటుంది. ఇది మెదడుని వెంటనే చురుకుగా చేస్తుందండి.
అయితే కాఫీని తాగటం వల్ల వయసుతో పాటు పెరిగే మతిమరుపు తగ్గి మెదడు చురుగ్గా పనిచేస్తుందండి. కాకపోతే కాఫీని ఎక్కువగా తాగకూడదు. మోతాదులో మాత్రమే, తగినంత మోతాదులో మాత్రమే 2 కప్స్ లేదా 3 కప్స్, అంతకు మించి తాగకూడదండి. మరి ఎందుకు అంటే కెఫిన్ ఎక్కువగా ఉంటుంది కదా, దీనివల్ల నిద్ర పట్టకపోవటం ఇలాంటి సమస్యలు వస్తాయన్నమాట. తరువాతది నట్స్ అండి. నట్స్‌లో కూడా వాల్‌నట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివి తీసుకుంటే మంచిది. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మరియు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. తరువాతది గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండి. ఆకుపచ్చని ఆకుకూరలు. వీటిలో పాలకూర, బచ్చలి కూర, బ్రొకోలీ ఇలాంటివి తీసుకుంటే మంచిదండి. సో వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉంటాయి. మన బాడీకి అవసరమైన విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫోలేట్, విటమిన్ బి9, విటమిన్ బి, సో విటమిన్ బి12 ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయండి. విటమిన్ బి12 ఎక్కువగా ఉండటం వల్ల నాడీ కణాల సిగ్నల్స్ అనేవి చాలా బాగా జరిగి, మెదడు సిగ్నల్స్ చాలా చక్కగా జరిగి మెదడు ఆరోగ్యం మెరుగవుతుందండి. అంతేకాదు నాడీ సంబంధిత రుగ్మతలతో బాధపడేవారు, అంటే న్యూరలాజికల్ డిజార్డర్స్తో బాధపడేవారు ఖచ్చితంగా వాళ్ళు ఆహారంలో ప్రతిరోజు కూడా ఆకుకూరలు ఉంటే మంచిదండి. తరువాతది గుమ్మడి గింజలండి. గుమ్మడి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్రెయిన్ సెల్స్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయి. అంతేకాదు వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, జింక్ ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, కాపర్ ఎక్కువగా ఉంటుందండి. మరి జింక్ అనేది మెదడు నరాల ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది. అంతేకాదు జింక్ డెఫిషియన్సీ వల్ల పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుందండి. ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది బ్రెయిన్కి సంబంధించిన డిసీజ్. వీళ్ళు సరిగా లేరు, సరిగా నడవలేరండి. ఆ వ్యాధిని పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు. అంతేకాదండి వయసుతో పాటు మెదడులో సంభవించే మార్పుల వల్ల మతిమరుపు వస్తుందని చెప్పాను కదండి, దీన్ని అల్జీమర్స్ డిసీజ్ అంటారు. సో ఈ అల్జీమర్స్ డిసీజ్ అనేది కాపర్ డెఫిషియన్సీ వల్ల వస్తుందండి. వీటిలో ఇప్పుడు గుమ్మడి గింజల్లో కాపర్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదా, సో ఆ విధంగా వయసుతో పాటు వచ్చే మతిమరుపుని, సాధారణంగా వచ్చే మతిమరుపుని ఈ గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల మనం ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. సరే, అంతేకాదండి వీటిలో ఉండే మెగ్నీషియం అనేది మెమరీని బూస్ట్ చేస్తుంది. అయితే ఇప్పటి వరకు మీకు నేను చెప్పిన ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల మతిమరుపు తగ్గి బ్రెయిన్ షార్ప్ అవుతుందండి. అంతేకాదండి కొంతమంది ఉదయం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. ఉదయం ఖచ్చితంగా అల్పాహారం తీసుకోవాలండి. ఎంత బిజీగా ఉన్నా సరే బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా బాక్స్ రూపంలో అయినా తీసుకెళ్ళి తినాలి. ఎందుకు అంటే ఆ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసినప్పుడు బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి, బ్రెయిన్కు ఉన్న ఏకాగ్రత దెబ్బతింటుంది. అంతేకాదండి ప్రతిరోజు శరీరానికి సరిపడినంత నీరు తాగాలండి. శరీరం డీహైడ్రేట్ అయిపోయినా కూడా బ్రెయిన్ సెల్స్ కూడా డీహైడ్రేట్ అయిపోవటం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుందండి. ఇదండి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయాలు. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.